కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం జాన్యువరి నెల మొత్తం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి జన్మంలో కుజుడు, అట్లాగే తృతీయంలో కేతువు, పంచమంలో, షష్టమంలో, సప్తమంలో 3 రాసుల్లో బుధుని యొక్క సంచారము, అలాగే రవి యొక్క సంచారము 6, 7 స్థానాలలోను, అలాగే శుక్రుని యొక్క సంచారము అష్టమ, నవమ స్థానాలలోను, అలాగే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. దీన్ని అర్ధాష్టమ శని కూడా అంటారు. అలాగే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారము, దశమ స్థానంలో అంటే నిజానికి గురువు ఉన్నటువంటిది ఏకాదశ స్థానంలో ఉన్నప్పటికీ వక్రగతిలో ఉన్న కారణంగా దశమ స్థాన ఫలితాలు చెప్పుకోవాలి. అలాగే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన కుజుడు జన్మల్లోనే ఉన్నప్పటికీ ఒక 10 రోజులు వక్రించి మళ్ళీ వెనక్కి వక్రిస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ వ్యయస్థాన ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ తక్కువ సమయంలోనే నెల రోజులు లోపలే రాశి మారేటటువంటి గ్రహాల గురించే మనం చర్చిస్తూ ఉన్నాము. అందుచేత ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జన్మంలోనే కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. చేత ఇక్కడ మాటలో కఠినత్వం ఉంటుంది, సరి అయిన ఆలోచన ధోరణి ఉండదు, అలాగే శరీరానికి గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. అలాగే వాహనం నడిపేటప్పుడు అప్పుడు కొంత తగు జాగ్రత్తలు తీసుకోండి. శరీర ఆరోగ్యాన్ని కూడా ముఖ్యంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు జన్మంలో, అలాగే వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇవే పరిస్థితులు రిపీట్ అవుతాయంటే అక్కడ ధనం ఖర్చు కూడా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ 10 రోజుల్లో. ఈ కుజుని యొక్క ఏ స్థాన సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. ఇకపోతే తృతీయంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో కేతు యొక్క సంచారము మంచి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. ఇక్కడ కేతు యొక్క సంచారం మంచి ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అంటే మనకి ఇక్కడ 3వ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ స్థలంలో కానివ్వండి, వ్యాపార స్థలంలో కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి వారికి మనకి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి వాళ్ళ యొక్క సహకారం కూడా మనకి చాలా చక్కగా లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంచెం తక్కువగా చూపించినప్పటికీ ఫలితం మొత్తం మీద మంచి ఈ మంత్రశాస్త్రం మీద పట్టుత్వం ఏర్పడడానికి అంటే వాళ్ళలో ప్రవేశం ఉంటే, అలాగే విచిత్రమైనటువంటి వస్తువులు సంపాదించడము, అలాగే సంపాదన కూడా కొంచెం పెరగటము, అలాగే తల్లి పితామహులు అంటే తండ్రి గారు వాళ్ళకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇళ్లలో ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి ఆరోగ్యం బాగుండటము, సంపాదన బాగుండటము, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల మనకు లభిస్తూ ఉంటాయి. అందరు సహాయ సహకారాలతో పాటుగా అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల మనకు లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ కర్కాటక రాశి వారికి పంచమ, షష్టమ, సప్తమ 3 స్థానాలలో ఇక్కడ మనకి బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని యొక్క సంచారము పంచమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం పిల్లల యొక్క దృష్టి ఆటల వైపు మాలటము, చదువు మీద తగ్గటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇకపోతే 6, 7 స్థానాల్లో బుధుని యొక్క సంచారం మాత్రం ఇక్కడ మిగతా రోజులన్నీ కూడా అంటే 3 రోజులు మాత్రమే ఇక్కడ మీకు 5వ స్థానంలో కనబడుతుంది. మిగతా రోజులన్నీ కూడా మనకి 6, 7 స్థానాల్లో ఉంది కాబట్టి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ బుధుని యొక్క సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. లాభాలు ఉంటాయి. అప్పులు రావాల్సిన అప్పులు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ వసూలు అవుతాయి. మనం ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ రుణం మనకి సమయానికి కావాల్సినంత రుణం లభిస్తుంది. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే భాగస్వాములతో మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే వాళ్ళకి మనకి కూడా టర్మ్స్ కండిషన్స్ అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా బుధుని యొక్క 6, 7 స్థానాల్లో సంచారం వల్ల ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారానికి వచ్చినట్లయితే రవి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో 14వ తారీఖు వరకు ఉంటారు.
14 తర్వాత నుంచి ఆయన మకరంలో ప్రవేశిస్తారు. దీన్ని మకర సంక్రమణ అంటారు. ఆ రోజే మనకు సంక్రాంతి అవుతుంది. ఇక్కడ ఈ అక్కడి నుంచి 7వ స్థానం అనేటటువంటిది రవి అంత అనుకూలించకపోయినప్పటికీ మొదట 14 రోజులు మాత్రము, అంటే ధనుసు రాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతాయి. అదే ఏంటి ఆ అనుకూలమైన ఫలితాలు అంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు అవినా వసూలు అవటమే కాదు, రుణం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే అవి కూడా రుణం లభిస్తుంది. అలాగే శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో రవి సంచారం వల్ల మనకి లభిస్తూ ఉంటాయి ఎవరికి? కర్కాటక రాశి వారికి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం 8, 9 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం మనకి స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడ ఈ శుక్రుడు 8, 9 స్థానాల్లో 2 స్థానాలలోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. అందుచేత సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ మీడియా, టీవీ లేదా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. మీకు ఇక్కడ శని భగవానుడు కూడా అష్టమంలో ఉన్నాడు. దాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఇక గురువు మనకి యాక్చువల్ నిజానికి ఉన్నటువంటిది 11వ స్థానం అయినప్పటికీ 10వ స్థాన ఫలితాలే మనం చెప్పుకోవాలి. 10వ స్థాన ఫలితాలు మనం చెప్పుకున్నట్టయితే అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాడు. వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఆదాయం తగ్గటము, అనుకున్న శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోవటం జరుగుతుంది. ఒక భాగ్యంలో కనుక తీసుకున్నట్టయితే రాహు యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదు, కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది రాహు యొక్క సంచారము. తద్వారా మనకి అందవలసిన సుఖాలన్నీ పొందలేకుండా పోతూ ఉంటాము. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఈ విధంగా గురువు గురించి చెప్పుకున్నాం కదండి. ఇంకా కుజుడు 10 స్థానంలో, అంటే వక్రించిన తర్వాత 10 స్థానంలో చూపిస్తూ ఉన్నాడు. 10 స్థానంలో కూడా కుజుడు మొదటే చెప్పుకున్నాము, మరొకసారి చెప్తున్నాం. కుజుడు అనుకూలత లేదు కాబట్టి మనకి ఇక్కడ చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత అనుకూలం కాదు. అంటే ఇళ్ళు, పొలాలు క్రయ విక్రయాలు చేస్తూ ఉండి జీవనం గడుపుతూ ఉంటారు కదా, వారికి కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అంటే వ్యాపారం సరిగా నడవదు. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుల వల్ల కలుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలు సర్వసహజం. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అందుచేత ఏదేమైనా నవగ్రహాలకు సంబంధించి చిన్నదే ఇవన్నీ తక్కువ సమయానికి సంబంధించి వారాలు కానివ్వండి, పక్షం కానివ్వండి, నెల కానివ్వండి, ఇంకా నిజం చెప్పాలి అంటే సంవత్సరం కూడా కావచ్చు. అవన్నీ కూడా ఒక రకంగా గోచారం అనేటటువంటి ఇంతవరకు మనం తీసుకున్నాం. జాతకానికి వచ్చి పెద్ద అది ఎందుకంటే 6 నుంచి 20 సంవత్సరాల మధ్యకాలంలో ఉంటూ ఉంటాయి. రకరకాల గ్రహాలకు రకరకాల సమయాలు నిర్దేశించారు సంవత్సరాల పాటు. అటువంటప్పుడు తప్పకుండా జపాలు, హోమాలు చేయించుకోవాలి. అది చేయించుకోలేని వాడికి ప్రత్యామ్నాయాలు ఉన్నా అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఆపద వచ్చినప్పుడు ఖర్చు పెట్టాను, దేవుడికి వేడుకున్నాం, ఆయన తప్పించాడు, మర్నాడు నుంచి మర్చిపోం. రోజు పూజ ఎలా చేస్తున్నాం కదా దేవుళ్ళు అనేసి. ఈ నవగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికే జరగట్లేదు. ఇది నా బాధ. అది ఏదో అనుకోని కష్టం వచ్చేసింది, భరించడానికి కష్టం, దాని గురించి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పి నలుగురు దగ్గరికి వెళుతున్నారు. నలుగురు 4 రకాలు చెబుతారు. శాస్త్ర ప్రకారంగా చెప్పేవాళ్ళు అయితే ఒక రకంగానే చెప్తారు. 10 మంది అయినా మీరు 100 మంది దగ్గరికి వెళ్ళినా శాస్త్ర ప్రకారంగా చెప్పగలిగిన వాళ్ళు, ఆ కాలిక్యులేషన్ తెలిసిన వాళ్ళు ఒక రకంగానే ఉంటుంది. 10 మంది దగ్గరికి పోతే 10 రకాలుగానే ఉంటుంది అది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మళ్ళీ వాళ్ళు గురువులు చెప్పడం తేడానో, మరి వీళ్ళు నేర్చుకోవడం తేడానో, అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అందుచేత కృష్ణాదేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అప్పుడు తప్పకుండా మీరు దానికి తగినటువంటి ఫలితాలు, మీరు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిని ఆచరించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. శాస్త్రం ఒకటే, చెప్పడంలో తేడా. ఇప్పటికీ మనకి ఆ పరాశరులు వారు కావచ్చు, మరొకరు ఆనాటి ఋషీశ్వరులు రాసిన గ్రంథాలు మనకి కొల్లలుగా ప్రతి పేటలోనూ దొరుకుతూనే ఉన్నాయి. అయితే గురుమూత నేర్చుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది. డెప్త్ ఆ రహస్యాలు చెప్పాలి అంటే ఖచ్చితంగా గురుమూత నేర్చుకుని ఉండాలి. అటువంటి వారి దగ్గరికి వెళ్ళండి, జాతకాలు రాయించుకోండి. అప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టినా దానికి ఫలితం ఉంటుంది. అలా అని చెప్పేసి కష్టం లేనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టవద్దు.
అవసరం తీరింది కదా అని పక్కన పెట్టకండి. ఇది మానవ సహజమైన లక్షణం. దేవుడికి ఎంత ఖచ్చితంగా మనం పూజ చేస్తున్నామో నవగ్రహాలకు కూడా అంతే చేయండి. ఇది నా సలహా. శుభం భూయాత్.